దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి జీసస్ ట్రూత్ మినిస్ట్రీ తరపున మరి ప్రతి నెలలో 2వ శనివారం నాడు ఉపవాస కూడిక జరపబడుచుంటున్నది. మరి స్థలము అనిత మెట్రికులేషన్ స్కూల్లో ఈ ఉదయకాలము 9:30 నుండి 2:30 వరకు జరపబడుచుంటున్నది. దయచేసి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క శనివారం అనగా ఫిబ్రవరి నెల 14వ తారీఖున మరి జరపబడుచున్నది. దయచేసి ఎవరెవరికి రక్షణ లేకుండా ఉంటున్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున రక్షణ కలుగును గాక. మీరు రండి. అదే విధముగా ఎవరెవరైతే మరి శాపములతో, ఎవరెవరైతే అంధకార సంబంధమైన అధికారములతో పట్టబడి ఉన్నారో యేసుక్రీస్తు వాళ్ళకు విడుదల ఇవ్వగలిగిన మంచి దేవుడు. కాబట్టి ఉపవాసం ఉండి దేవుని మందిరానికి రండి. ఎవరెవరు మరి అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారో యేసయ్య విడుదలిస్తాడు. ఉపవాసముతో, విశ్వాసం ద్వారా, దయచేసి నమ్మకము ద్వారా మీరు వచ్చినట్లయితే దేవుడు ఎంతి దినములలో కార్యములను చేసి మీ దుఃఖములను సంతోషముగా మారుస్తాడు. కాబట్టి దయచేసి మరి రండి. మరి విశేషముగా తమిళలో కూడా తర్జుమా చేయబడుతున్నది. సహోదరి జ్యోతి గారు తమిళ్లో తర్జుమా చేస్తారు. కాబట్టి తమిళ్ వారైనా, తెలుగు వారైనా, చెన్నై ప్రాంతంలో కానీ ఎక్కడ ఉన్న ప్రజలు దయచేసి కలుసుకోండి. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదములు పొందుకోండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమేన్.